హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం హోమ్ మేడ్ బర్గర్ చేస్తున్నాం. దానికోసమే ఇలా 3 బన్స్ తీసుకున్నాను. వీటిని కట్ చేసుకోవాలి. ఇలా బన్స్ని మనం హాఫ్స్ కింద కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు బర్గర్ లోపల స్టఫింగ్ కోసం మనకు కావాల్సినవి ఏంటంటే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, మిరియాల పొడి, మయోనీస్ అండ్ కారం. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. ఉల్లిపాయలు ఇలా బాగా సన్నగా కోసుకోండి, పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా, అప్పుడే బాగుంటుంది తినేటప్పుడు. హాఫ్ టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ టేస్ట్కి సరిపడా మిరియాల పొడి. ముందు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఈ మయోనీస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పెన్నం మీద మనం బటర్ వేసుకొని బన్స్ కాల్చుకుందాం. రెండు వైపులా ఇలా వెన్నతో కాల్చుకుంటే టేస్టీగా ఉంటాయి. బటర్ వేసుకొని ఇలా మనం బ్రెడ్స్ అన్నీ కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం స్టఫింగ్ చేద్దాము. ఇంకో విషయం ఏంటంటే నేను కొంచెం కారం ఎక్కువ వేసేసా. అది కవర్ చేయడానికి కొంచెం నెయ్యి వేసాను స్టఫింగ్లో. మీరు చూసుకొని వేసుకోండి. ఇలా ఒక సైడ్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఇంకో దాంతో కవర్ చేస్తాము. లాస్ట్లో ఫైనల్ టచ్ లేస్ వేస్తున్నా. ఇది ఆప్షనల్, మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే వేయకపోయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ బన్ మీద ఇంకో బన్ పెట్టేసుకోవడమే. అంతే, టేస్టీ హోమ్ మేడ్ బర్గర్ రెడీ. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.